సూపర్ స్టార్ మూవీ సర్కారు వారి పాట టీం ప్రమోషన్ లో వేగం పెంచింది. మొన్న పాట ఇప్పుడు పోస్టర్ తో సందడి చేస్తోంది. మహాశివరాత్రి స్పెషల్ గా లాంచ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మహాశివరాత్రికి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. తన మూవీ భోళా శంకర్ పోస్టర్ ని రివీల్ చేసింది ఫిల్మ్ టీం. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. చిరు మహేష్ లానే ఈ శివరాత్రికి యంగ్ రెబల్ స్టార్ షాక్ ఇచ్చాడు. ఆగస్టులో అనుకున్న ఆదిపురుష్ మూవీని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తేల్చేశారు. 2023 సంక్రాంతికి ఆదిపురుష్ రానున్నట్టు తేల్చేసింది ఫిల్మ్ టీం. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన మూవీ ఈటీ. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. మార్చి 10న రానున్న ఈ మూవీ ట్రైలర్ రూపంలో ఈ బుధవారం నెట్లో సందడి చేయబోతుందట. భీమ్లా నాయక్ మూవీ 4 రోజుల కలెక్షన్స్ 105 కోట్లు దాటాయి. ఇక యూఎస్ లో ప్రైమ్ మీడియా అయితే ఈ సినిమా హాలీవుడ్ సినిమాని మించిపోతుందంటోంది. టాప్ 6 మూవీస్ లో నంబర్ 1 గా భీమ్లా నాయక్ వసూళ్లు యూఎస్ లో కూడా రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయట. రష్మిక మందన ఆడాళ్లు మీకు జోహార్లులో షాక్ ఇవ్వబోతోందట. ట్రైలర్ లో కనిపించిన పాత్రే కాకుండా మరో షేడ్ కూడా తనలో ఉంటుందట. ఫస్ట్ టైం నెగటివ్ షేడ్స్ లో కాసేపు కనిపించే ప్రయోగం కూడా చేసిందట రష్మిక. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన లాస్ట్ మూవీ జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ లిరికల్ వీడియో సాంగ్ ని మేకర్స్ లాంచ్ చేశారు. పునీత్ రాజ్ కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రదీప్ ప్రేమ్ వైష్ణవి జంటగా ప్రదీప్ దర్శకత్వంలో రాహుల్ ప్రేమ్ మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం సదా నన్ను నడిపి. ఈ చిత్ర టీజర్ ని తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ ఆవిష్కరించారు.